మన బైబిల్లో అనేకమైన దైవ సేవకులు మనకంటే ముందు విక్టరీ లైఫ్ని, జై జీవితాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే మనం విజయోత్సవంగా ముందుకు సాగాలనుకుంటే అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని యేసయ్యను ముందు పెట్టుకొని ఆయన నడిచాడు. మన బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. యేసయ్యను వెంబడించిన వాళ్ళు, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. వాళ్ళ గురించి మనకు బైబిల్లో ఎందుకు రాసి ఉంచారంటే, కొన్ని సందర్భాలు ఎందుకు రాసి ఉంచారంటే, అవి చదువుకొని మన జీవితంలో మనం కూడా మెలకువగా ఉండడానికి. ఇటువంటి ప్రతి మనిషికి మన ముందు ఇటువంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ వాటిని జయించి ముందుకు వెళ్ళగలిగారు, దాన్ని బట్టి మనము వాళ్ళ గురించి మనం చదివినప్పుడు మన జీవితంలో కూడా అటువంటి మనకి ఎదురైనప్పుడు వాటిని ఎలాగ మనం తప్పించుకొని జయ జీవితాన్ని పొంది ప్రభు ఎదుట నిలబడేందుకొరకు మనం ఎలాగ ముందుకు సాగాలి అనేది బైబిల్లో చాలామందిని మన ముందు బైబిల్లో రాసి ఉన్నాయి. ఎందుకు ఇలాగ రాసి ఉన్నాయి అంటే, మన కొరకే రాసి ఉన్నాయి. మన దేవుడు అవన్నీ ఎందుకు రాపిచ్చి పెట్టాడంటే, మనకు ఒక వాళ్ళు నడిచిన మార్గంలో మనకు ఒక గుణపాఠం నేర్చుకుందామని. అవి మనం చదివినప్పుడు మన జీవితంలో అటువంటి మనకు ఎదురైనప్పుడు వాటిని ఎలా తప్పించుకొని చాలా జాగ్రత్తగా సులువుగా ఎలా తప్పించుకొని వెళ్ళిపోవాలో. శోధనలు వస్తాయి, ప్రతి మనిషికి వస్తాయి. శోధన రాని మనిషి అంటూ ఎవడు ఉండడు. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి యేసన్న గారి దగ్గరికి వచ్చి, నాకు శోధన వస్తుంది, ప్రార్థన చేయండి అని చెప్పిందంట. నీకు ఈ వయసులో ఏం శోధన? యవనస్తులకి ఏదైనా శోధనలు వస్తున్నాయంటే వయసు ఉరవడిని బట్టి, అర్థమైందా? వాళ్ళకి వస్తున్నాయంటే పర్వాలేదు. నీకు ఈ వయసులో ఏం శోధనలు వస్తున్నాయి అంటే, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నాకు ముసలోడే కనబడుతున్నాడని. చచ్చిపోయిన ముసలోడు. ఆమెకు ఆ వయసులో చచ్చిపోయిన ముసలోడు సరే, చచ్చిపోయినోడు కనబడుతుంటే శోధన ఎందుకు అవద్ది? మీ ఆయనే కదా నీకు కనబడింది అని యేసన్న గారు అడిగారంట. అట్లా కాదయ్యా, నేను ఎవరిని చూసినా మా ఆయనలాగే కనబడుతున్నారయ్యా అని. ఆమెకు ఆ వయసులో ఎవరిని చూసినా వాళ్ళ ఆయనలాగే నడుస్తుంటే వాళ్ళ ఆయనలాగే నడుస్తున్నట్టు అనిపిస్తుందంట. ఎవరన్నా పలకరిస్తే వాళ్ళ ఆయన పలకరించినట్టే ఉందంట. ఆ వయసులో ఆమెకు అటువంటి శోధన వచ్చింది. శోధన రావడానికి వయసుకి సంబంధం లేదు. శరీరంతో ఉంటే ఎవరికైనా వస్తాయి శోధనలు. అందుకని కొత్త నిబంధనలు అంటాడు, శోధనలు వస్తాయి, వాటిని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు సరళం చేసి ఉంచి ఉన్నాడు అన్నాడు. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, నేను ఒక వ్యక్తిని మీకు ఈరోజు మీ ముందు పెడతాను. ఎప్పుడు మనకు తెలిసిన వ్యక్తి బైబిల్లో. అతని పేరు యోసేపు. ఎవరు? యోసేపు. యోసేపు జీవితంలో అతను విక్టరీ లైఫ్ కారణాలు, ఒక 7 కారణాలు మీకు చెప్తాను. అవి మనం హృదయంలో దాచుకొని మనము కూడా అట్టి మార్గంలో నడిస్తే యోసేపు అన్ని దేశములో ఉన్నతమైన స్థితికి ఎదిగినట్లు మనము కూడా దేవుడు ఉన్నతమైన రాజ్యాన్ని కడుతున్నాడే, దానికి అర్హులుగా మనం చేస్తాడు. యేసయ్య చెప్పాడా? అతను బానిసను ఉన్నతమైన స్థితికి ఎదిగాడు. మనం ఈ లోకంలోంచి మనల్ని ఈ 7 రకాల అనుభవాలు కలిగి మనం జీవించగలిగితే
ప్రభు కట్టే సింహాసనానికి, ప్రభు కట్టే రాజ్యానికి, ఆయనతో యుగయుగాలు ఉండడానికి వరకు నీవు నేను మనం వెళ్ళబోతున్నాం. నిశ్చయం. ఆమె చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. ఆమెన్. రెడీయా? యేసేపు జీవితంలో నుంచి కొన్ని మాటలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 8 నుంచి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. చాలు. ఇక్కడ మనం తన యజమానుడి ఇంట్లో యేసేపు ఉండడం మనం చూస్తాం. పోతీఫర్ ఇంట్లో ఇతను ఉన్నాడు. ఇతను యేసేపుని ఒక బానిసగా కొన్నాడు, బానిసగా కొనబడ్డాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో జరిగిన ఒక సన్నివేశాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. బాగా వినండి. ఈ సన్నివేశంలో నుండి ఒక ఏడు అంశాలను మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. అతనిలో ఉన్న ఒక మంచి లక్షణం, అతను మొట్టమొదటగా అపవిత్రుడు అవడానికి ఇష్టపడలేదు. ఫస్ట్ పాయింట్, అతడు అపవిత్రుడుగా తన్ను తాను అపవిత్రపరుచుకోవడానికి అతను ఇష్టపడలేదు. ఈరోజు ఒక సేవకుడైనా, చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. ఆమెనండి నోళ్ళు ప్రతి ఒక్కరు అనండి. దేనికి చోటు ఇవ్వకూడదు? అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. ఈరోజు కుటుంబాల్లో కన్నీళ్ళు, సంసారాలలో చీలికలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో దూరం, అర్థమవుతుందా? సంఘాలు నాశనం అయిపోవడానికి కారణం సేవను నాశనం చేసుకోవడానికి కారణం, సొంత జీవితాన్ని, మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణం మొట్టమొదట మనం జీవితంలో మనల్ని మనము అపవిత్రపరుచుకోకూడదు. అది మనస్సులో అయినా సరే మనల్ని మనం అపవిత్రపరుచుకోకూడదు. కళలలో కూడా మనల్ని మనము అపవిత్రపరుచుకోకూడదు. కళల్లో కూడా బలహీనులు కాకూడదు, అపవిత్రులు కాకూడదు. అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. అతను తన సొంత ఊర్లో, పట్టణంలో, దేశంలో లేడు. నేను గుర్తుపెట్టుకోండి. అతను ఏం చేసినా వాళ్ళ ఇంట్లో తెలియదు. వాళ్ళ బంధువులు అంటే ఎవరు లేరు. అతను ఒక ఇంట్లో ఉన్నాడు పనిచేస్తూ. అన్ని అవకాశాలు కుదిరాయి, కానీ తాను అపవిత్రపరుచుకోలేదు. దానియేలు గ్రంథంలో కూడా అట్లే ఉంటుంది. ఏమని?
అతను రాజు భోజనము తిని తన్ను తాను అపవిత్రపరుచుకొనుటకు ఇష్టపడలేదు. ఇప్పుడు మన జీవితంలో మనం అపవిత్రపరచబడకూడదు. ప్రభువుకి అపవిత్రులు పనికిరారు. ఎవరిని వాళ్ళు శుద్ధి చేసుకొని ఉంటే యజమానుడు వాడుకునే పాత్రలం అవుతాం మనం. అపవిత్రులు కాకూడదు. తను మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అతను అపవిత్రుడు కావడానికి ఇష్టపడలేదు. ఎంత దూరమైన పోదాం అన్నాడు. అవసరమైతే నాకు పని పోతుందా పోనీ, ఉద్యోగం పోతుందా పోనీ, సాక్ష్యం పోతుందా పోనీ, నవ్వుల పాలు అవుతానా, అవునే, కొరలతో కొడతారా కొట్టుకొని, చెరసాలు వేస్తారు వేసుకొని. అపవిత్రుడు మాత్రం కాదు. మన సేవా రంగంలో సేవ చేసే సేవకులైనా, దేవుని నమ్ముకున్న విశ్వాసులైనా అపవిత్రులు కాకూడదు. అపవిత్రులు కాకూడదు. యేసేపు జీవితంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది అపవిత్రుడు కాలేదు. పొరపాటున అపవిత్రుడు కాదు. అతను అపవిత్రుడు కాకుండా ఉండడానికి అతను చేసిన పని ఏంటి అంటే 11వ వచనం చదువు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. 11వ వచనం ఆమె మాట 10వ వచనం. దినదినము ఆమె యోసేపు 11:39 11 ఎదురుగా చదువు. ఆమె మాట విన్నవాడు కాడు. అది దాన్ని అండర్ చేసుకోండి. ఆమె మాట చెప్పండి, వాళ్ళు తెచ్చి గట్టికి చెప్పండి. పురుషులు చెప్పండి, ఆ మాట వినువాడు కాదు. మీరు చెప్పండి, వాడి మాట వాడని చెప్పండి. మీరు వాడి మాట వినలేదు. పక్కింటోడు అవ్వచ్చు, ఎదురింటోడు కావచ్చు, కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్ నీ పక్కన కూర్చున్నోడు అవ్వచ్చు, వాడు ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవడైనా కావచ్చు. ఫ్రెండ్ మొగుడు నీ ఫ్రెండ్ యొక్క స్నేహితుడై ఉండొచ్చు. నీ భర్త యొక్క స్నేహితుడై ఉండొచ్చు. నీ భర్త యొక్క స్నేహితుడై ఉండొచ్చు. భర్త యొక్క స్నేహితుడై ఉండొచ్చు. వాడి మాట వినకూడదు. వింటే ఏమవుతావు? అపవిత్రుడు అయిపోతావు. ఈ మధ్య నాకు ఒక ఫోన్, అన్నా నా భర్త ఫ్రెండు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. వచ్చి నాతో కూడా చాలా బాగా మాట్లాడేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు మా భర్త ఫ్రెండ్కి నాకు అది ఏమంటావో తెలియదు కానీ ఒక అపవిత్రమైన స్నేహం ఏర్పడింది మాకు. భర్త ఉండంగా ఒకవేళ మా ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపుతాడు. ఇది ఏ విధంగా దూరమయ్యేటట్లు ప్రార్థన చెయ్యి అని. ముందే ఎందుకు విన్నావు ఆ మాట? భర్త లేనప్పుడు ఇంటికి ఎందుకు రానిచ్చావు? కోడిగుడ్డు అట్టేసి ఎందుకు పెట్టావు? కోడిగుడ్డు అట్టేసి పెట్టిందంట ఏం లేదని. కొంచెం అన్నం తినిపోయ్యా అని అన్నం పెట్టిందంట. మూతికి అతుక్కుంటే మూతి కూడా తుడిసిందంట. మూతిని కూడా తుడిసిందంట. అది ఏ బంధం అంటావో నువ్వు చెప్పు, నేను చెప్పాలంట అది ఏ బంధం అని.
అపవిత్రమైన బంధం అని తెలీదా? అపవిత్రులు కాబాకండి కదా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తన యొక్క విజయోత్సవంగా తన జీవితాన్ని ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కారణం తన్ను తాను అపవిత్రపరుచుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాత్సల్యతను బట్టి ఒక దైవ సేవకుడిగా మీకు నేను చెప్తున్నాను, మీరు ఏ వయసులో ఉన్నారో నాకు తెలియదు, మీ వయసుతో నాకు పని లేదు. మీ వయసుతో మాకు అనవసరం. అర్థమైందా? మీరు అపవిత్రులు కాకుండా ఉండమని నేను సూటిగా మీకు చెప్తున్నాను. ఎంత వయసు వచ్చినా సరే కొంతమంది కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారని తెలిసి కూడా అపవిత్రమైన మార్గాల్లో నడిచే పెద్దలు లేకపోలేదు. దాని వలన పిల్లల పిల్లలు అపవిత్రులైపోతారు. నిన్ను బట్టి అదే మార్గంలో నడుస్తారు. యేసన్న చెప్పేవాడు, ఒక బట్టలు ఉతుక్కోవడానికి చెరువు దగ్గర పోయిందంట. నీళ్లు పారే నీళ్ళ దగ్గరికి బిడ్డనెత్తుకోబోయింది. చిద్దబడి అప్పుడప్పుడు తప్పటడుగులు నేర్చుకుంటున్న బాబుని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి బట్టలు ఉతుకుతా ఉంది. మంచి వాసన వచ్చింది, పనస పండు వాసన. ఎక్కడ రాని చూస్తే వాగులో కొట్టుకొని వస్తూ ఉంది పనస పండు. పనస పండును చూసి బిడ్డ ఆ బయట ఉంది కదా, బట్టలు ఉతికేది ఆడ వదిలిపెట్టి నీళ్ళల్లోకి పోయి పనస పండు తెచ్చుకుందామని నడువులోతు నీళ్ళల్లోకి పోయి పనస పండును తీసుకుని వెనక్కి తిరిగి చూస్తే బిడ్డ లేడు ఒడ్డున. ఎందుకు లేడురా అంటే, అమ్మ పోతుంది కదా, నేను కూడా పోవాలి, వెనక్కి వచ్చాడు. నువ్వు ఏ మార్గంలో పోతావో నీ పిల్లలు అదే మార్గంలోకి వస్తారు. నేను ఒక ఇంటికి వెళ్తే, అన్నా నా కొడుకు చిన్న దొంగతనం చేస్తా ఉంటే పట్టుకున్నారన్నా అని వాళ్ళ తల్లి చెప్పింది నాకు. వాళ్ళ నాయన పక్క నుండి, నీకు ఎవరు బుద్ధి పడిందిరా ఎదవా దుర్మార్గుడా, నీకెవరు బుద్ధి పడిందిరా దొంగతనాలు చేసే బుద్ధి అంటే వాళ్ళ భార్య అన్నది, నోరు మూసుకో నీ బుద్ధిలేలే అని. నోరు మూసుకో నీ బుద్ధులే. కరెంట్ ఆఫీసులో పని, ఆడున్న వైర్లన్నీ ఎత్తుకొచ్చి అమ్ముకున్నావా, ఆ ఆఫీసులోని కుర్చీలు తెచ్చినావా, ఇంట్లో ఉన్న మంచం కూడా అదేగా, నీ బుద్ధిలే పట్టాయి వాడికి. నువ్వు అపవిత్రుడు అయితే దేవుడికి పనికిరావు. ఆఫ్టర్ ఆహారం తిని తన శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి దానియేలు ఇష్టపడాల. రాజు తినే ఆహారాన్ని తినలే, తినే ఆహారంలో కూడా అపవిత్రులు అయిపోతామని తినటం మానేశాడు. నాకు వద్దన్నాడు. అర్థమైందా? రోజు భర్త మిమ్మల్ని కొట్టాలంటే కారం ఉప్పు ఎక్కువ వేయండి. వాడు ఆ కారం ఉప్పు ఎక్కువ తిని ఆ కోపం వచ్చి చితకబాస్తాడు. అదే కారం ఉప్పు వేయబాకండి, కారం ఉప్పు కూరలో తగ్గించేసేయండి. ఏమే బాగున్నావా అంటాడు. ఏమే బాగున్నావా, ఏం సంగతులు, పిల్లలు స్కూల్కి పోయినారా అంటాడు. కారం ఉప్పు అదే ఇదే అంటాడు. ఎందుకిట్లా మాట్లాడుతున్నాడంటే తినే తిండిని బట్టే ఉంటుంది అంతా. అయినా ఇప్పుడు తిండిని గురించి చెప్పడానికి కాదు నేను. ఇప్పుడు మనం అపవిత్రులు కాకుండా ఉండాలా. ఏముండాలా చెప్పండి, ఏముండాలా గట్టిగా చెప్పండి. ఏం అవ్వకూడదు, అపవిత్రత కాకుండా ఉండాలంటే నీ చేతిలోనే ఉంది అది. అది అపవిత్రులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆమె మాట అతను వినలేదు. చెప్పండి, ఏం చేశాడంట? ఆమె మాట విన్నవాడు కాదు. నిన్ను అపవిత్రపరిచే దానికోసం
ఎన్నో మాటలు చెప్తారు, చిన్నగా నిదానంగా దించుతారు, నిన్ను అపవిత్రం చేస్తారు. అర్థమవుతుందా మీకు? అది అపవిత్రం చేసేస్తారు. శరీరం అపవిత్రం అయితే మనసు మలినం అవుతుంది, మనసు మలినమైతే హృదయం మలినం అవుతుంది. అర్థమవుతుందా? హృదయం కూడా మలినమైపోద్ది, మనసు కూడా పాడైపోద్ది, మనసు కూడా అపవిత్రం అయిపోతుంది. అర్థమైందా? కొంతమందికి మున్సిపాలిటీ ట్యాప్లో నీళ్లు తాగినట్టు వాళ్ళకేమీ లెక్క పక్క ఉండదు, ఏమైనా చేసుకుని తుడుచుకొని పోతా ఉంటారు. దొన్నపోత ఇదిలిచ్చినట్టు కొండపోత వర్షం పైన పడినా ఇది నాకు కాదులని ఇదిలిచ్చుకొని పోతుంటారు. అపవిత్రులు కాబాకండి, అపవిత్రులు కాకండి, పరిశుద్ధంగా ఉండండి. సంవత్సరం అంతంలోనికి దేవుడు మనల్ని అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పాయింట్, అపవిత్రులు కాబాకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. మొట్టమొదటిది అపవిత్రులు కాకూడదు. రెండవది ఏంటంటే 8వ వచనం చదువు బిడ్డ. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి ఇచ్చాడు. తలెత్తిన చూడు, మీకు ఇచ్చిన పనే చేయండి, ఎగస్టాల్ చేయబాకండి. దేవుడు నీకేం చెప్పాడు అది. అతను స్ట్రైట్గా చెప్పాడు, స్ట్రైట్గా చెప్తున్నాడు అతను ఇక్కడ 2వ పాయింట్లో. నా యజమానుడు తనకు కలిగినదంతే నా చేతికి అప్పగించాడు కదా. నీ చేతికి ఏమిచ్చాడో దాన్ని మాత్రమే నువ్వు చెయ్యి. నీకు చేతికి ఇచ్చింది అప్పగించిందే నువ్వు చెయ్యి. నీ కర్తవ్యం ఏంటి? నిన్నెక్కడ పెట్టారు? ఒక సేవకుడు అనుకో, అతన్ని ఎక్కడ పెట్టారు? అతనికి నీ చేతికి అప్పగించింది ఏంది? ఆదాముకి ఏదేను తోటను అప్పగించాడు, అక్కడ ఆడవరకే నువ్వు పని చేయి. ఏదేనులో తూర్పు దిక్కున తోట వేసి పక్కటెముకుని తీసేసి అప్పగించి, ఇదిగో నీ భార్యను చేతికి అప్పగించాడు. ఆమెను కాపాడుకోవడం అతని పని, ఏరే పనిలే. వింటున్నారా? నవ్వుకుంటున్నారా? నీకు చెప్పిన పని చెయ్యి. ఆఫీసులో అయినా, దేవుని మందిరంలో అయినా, ఎక్కడైనా సరే నీకు చెప్పిన పని చెయ్యి. నీకు చెప్పని పని నువ్వు చేయబాక. అతను చెప్తున్నాడు స్ట్రైట్గా, నా యజమానుడు తనకు కనిగిలేదంతయు నా చేతికి అప్పగించాడు, దానిని కాపాడటమే నా పని, ఇంకేరే పని నాకు లేదు. నీకు చెప్పిన పని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే, నీకు చెప్పిన పని, దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తే, ఒకరోజు అంటాడు దేవుడు, బేష్, చాలా మంచి పని చేసావు నువ్వు అంటాడు. మంచి దాసుడా అంటాడు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావురా అంటాడు. నీకు చెప్పిన పని నువ్వు చేయి, అన్నిట్లో ఏలు పెట్టబాక, ఎగస్టాల్ చేయబాక. నీకు చెప్పిన పని నువ్వు చేయి చాలు. యోసేపు చేసిన పని అదే. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి
అప్పగించాడు. ఆమె చెప్పండి. నీ ఇంటిని నీకు అప్పగించాడు. నీ ఇంట్లో నువ్వు మర్యాదగా ఉండు. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగి. నువ్వు ఉన్న నీ ఇంట్లో నువ్వు ఇంటిని కాపాడుకో, ఆ ఇంటికి ఇంటికి తిరుగుతావు. కష్టాలు ఎందుకు చేస్తావు? నీకు ఇచ్చిన పని నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నిన్ను పెట్టిన దగ్గర నువ్వు ఉండు, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యి. ఏదంటే నువ్వు చేయబాక, దేన్నంటే దాన్ని తాకబాక. నువ్వు కోతింది కోతి కోతి కోతి. ఇద్దరు రంపం మిషన్ పనిచేసేవాళ్ళు పెద్ద ముద్దుని, ఇప్పుడైతే మిషన్లు వచ్చాయి, రంపాలు కోసే మిషన్లు కరెంటుతో. అప్పట్లో పెద్ద రంపాలు ఉండేది, ఇటొకటి పట్టుకొని దాన్ని కోసి 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 కాకు అన్నానికి పోతూ చిన్న ఒక కర్రను తీసుకుని ఆ మధ్యలో కోసి ఇట్లా ఎరగబడింది కదా, అది దాని మధ్యలో దాన్ని పెట్టి అన్నం తినొద్దామని పోయింది. కోతి గమ్ముగా ఉండకూడదు, అది పోయి ఆ కర్రను తీసి దాని తోక దాంట్లో ఇరుక్కుంది. అది తీస్తే ఏమవుద్ది? ఆట పట్టుకుంది. ఆ కర్ర పెట్టిపోయారు కదా, దాన్ని తీసి. దాని పని కోతి కదా, అది కోతి అన్నింటిలో ఏలు పెడుతుంది, దాని తోక ఇరుక్కుంటుంది. ఆ తర్వాత వాళ్ళు అన్నం తినొచ్చే కోతిని కొట్టారు చూడు. కుక్కని ఎందుకు కొట్టారు? కోతిలాగే కొట్టారు. కుక్క పేరు ఎందుకు అన్యాయం చెప్పడం? అది ఫీల్ అవుతుంది మళ్ళీ. కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి లేని పొంతాలు. కానీ కుక్కను కొట్టామంటే కోతిని కొట్టారు. కోతి కదా అదే, అన్నిట్లో ఏలు పెడుతుంది. నీ కుటుంబం సమస్య నువ్వు చూసుకోవు, అన్ని కుటుంబాల్లో ఏలు పెడతావు. ఏ కుటుంబాల్లో ఏమున్నాయి నీకెందుకు? ఒక్కొక్క మనిషి కూర్చుందంటే గంటల గంటలు ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి ఈ ఇంటి గురించి ఆ ఇంటి గురించి అన్నీ చెప్పి 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 ఎవరు ఎట్టబోతే నీకెందుకు? తిన్నది అరగలా? నీకు తిన్నది అరగలా? తిన్నది అరగకపోతే వాకింగ్ చెయ్యి, లేకపోతే తినబాక. ఊరంతా తిరిగి ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి చెప్పుకుని తిరవాక. నిన్ను పెట్టిన ఇంట్లో నువ్వు మర్యాదగా ఉండు, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో, అన్నిట్లో ఏలు పెట్టబాక. అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని నువ్వు సరిగా చూసుకో. చేతి తెల్లేళ్ళు చెప్పండి, చూసుకుంటానన్నా. గట్టి చెప్పండి, హుషారుగా చెప్పండి. నీ కర్తవ్యం ఏంటి? నీ భర్తను నువ్వు చూసుకో, నీ పిల్లలను చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో. 24 గంటలు ఆ పక్కింట్లో ఆ సంగతి భర్తకి చెప్తుంటుంది ఒక మనిషి. ఒకడు భార్యకి చెప్తాడు. ఒకడు ఆ పక్కింటి భార్య చూడు ఎంత బాగా పని చేస్తుందో, ఎంత పెద్ద ముగ్గేస్తుందో, ఎంత పని చేస్తుందో, ఎంత చేస్తుందో అంటే మరుసటి రోజు ఆ పక్కింటి అమ్మాయి అడ్రస్ లేదంట. నువ్వు చెప్పినావు కదా పక్కింటి అమ్మాయి ఇలాగ ఉండమని, చేయమంటావా అన్నాడట. వద్దులే నువ్వు అన్నాడు. ఆ మనిషి అడ్రస్ లేకుండా వెళ్ళింది. ఎవరితో వెళ్ళిందో తెలియదు. పక్కింటి అమ్మాయిని చూడు, పక్కన అమ్మాయిని చూడు. ఆ అమ్మాయిని చూసి నేర్చుకుంటాను. ఈ అడ్రస్ లేకుండా వెళ్ళింది, నేను కూడా వెళ్ళమంటావా అనిందంట. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నువ్వు బాగుండిపోడు. ముందు ఒకరికి చెప్పే ముందు మనల్ని మనం సరి చేసుకోవాలా. ఇప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలా ఒకరికి చెప్పే ముందు. దేవుడు నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలా. నా పని దేవుని సేవ చేయటం. ఇద్దరు వచ్చారు, పొలం గొడవ పడింది. నువ్వు వచ్చి మాకు సమాధానం. నా పని నాదే, న్యాయ తీర్పులు తీర్చే పని నాదే. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడి వచ్చి నా కాడికి వచ్చినారు, నువ్వు తీర్చాలని. నేను ఒరే ఎందుకురా ఆ అమ్మాయిని అన్నా. ఏమని? ఎందుకు అమ్మాయి చెప్పిన మాట వినొచ్చు కదా. కాబట్టి నువ్వు ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని తిడుతున్నావు, వాడిని తిట్టలా, వెళ్ళిపోతాను. మిద్ది పైన దూకైపోయింది కిందకి. నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నావు, నాకు సపోర్ట్ చేయట్లే అని పైన దూకపోయింది. నేను 2 స్టెప్లు వేసి జుట్టు పట్టుకుని కూర్చోబెట్టా కింద. లేదా పైనుంచి కిందకు దూకిట్టు నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టినవాళ్ళు. నాకెందుకో
కాపురం చేస్తా నాకెందుకు, విడాకులు తీసుకుంటే నాకెందుకు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటే నాకెందుకు, ఈ సంసారాలు గొడవలు నాకెందుకు, పెళ్లి పడకలు లేనివాడికి నాకెందుకు, తాడు బంగారం లేనివాడు నాకెందుకు ఈ పనులన్నీ నోరు మూసుకొని ఉండకుండా సేవ చేసుకోకుండా వాళ్ళని రాజీ చేయడానికి పోయినా నేను. సమాధానపరచువారు ఎవరంట? ఓయమ్మ, ఓ నాయన తండ్రి, సమాధానం లేదు, జ్ఞానం లేదు, పైనుంచి దూకపోయింది ఆ మనిషి. మనకెందుకో సేవ చేసుకోకుండా, వాక్యం చెప్పకుండా మనకెందుకు అవి పెళ్లి చూపులు? మనకెందుకో. మా అమ్మాయికి ఒక సంబంధం చూడనింది ఒక ఆమె ఇచ్చి, ఎట్టుండాలమ్మా అబ్బాయి అన్న, నీలాగుంటే చాలా అయ్యా అనింది. ఇంకా మీరు నన్ను చేసుకోమని అడగలామి. ఎట్టుంటుంది? సేవ చేసుకోకుండా పెళ్లి చూపులు మనకెందుకు? మనం పెళ్ళి పేరాయలేము మనమా? నా కర్తవ్యం నాకు తెలియాలా? నన్ను ఒక దగ్గర పెడితే నేను ఎందుకు పెట్టారు అక్కడ, నేను ఏం చేయాలా, నా పని ఏంటి, నన్ను యజమానుడు నాకు ఏ పని మీద పెట్టాడు, నన్ను దేని నాకు అప్పగిచ్చాడు, నేను అప్పగిచ్చిన దాన్ని నేనేం చేయాలా, నీకు దేవుడు నీకేం అప్పగిచ్చాడు, నీకు అప్పగిచ్చిన దాన్ని నువ్వు ఎలా చేయాలి అది నేర్చుకోవాలి. అపవిత్రపరచుకోకూడదు. మనకు దేవుడు దేన్ని అప్పగిస్తాడో అది చెయ్యాలా. నీ యజమానుడు నీకు ఏది అప్పగిచ్చాడో అది చేయాలా. మన దేవుడు మనకి ఏది అప్పగిచ్చాడో అది చేయాలి మనం. ఆమేనండి గట్టిగా. అలేలే కాదు, ఆమేనండి. రెండోది ఏంటి? మొదటిది ఏంటి? పాపము. రెండోది ఏంటి? మన కర్తవ్యము మనం చెయ్యాలి, ఎగస్తాలు చేయు. మూడో పాయింట్, నీ శ్రేష్టమైన పిలుపుని నువ్వు మర్చిపోవు. నీ శ్రేష్టమైన పిలుపుని నువ్వు మర్చిపోకూడదు. 9వ వచనం చదువు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. 9 కాదు నాయన, 8 లాస్ట్. ఈ ఇంటిలో నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నాకంటే పైవాడు ఎవడో లేడు. అది ఉన్నతమైన పిలుపు. అర్థమవుతుందని చెప్పేది మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. నేను చెప్తే మీకు అర్థమైందంటే మిమ్మల్ని గిన్నిస్ బుక్లో పేర్లు రాసి పెట్టాలి. పేర్లు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకు అర్థం కాదంటే నేను చెప్తే కొంతమందికి అసలు బైబిల్ గురించి నాలెడ్జే ఉండదు. కొంచెం బైబిల్ గురించి నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, భయం భక్తి ఉండదు కొంతమందికి. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి భయం ఉండదు, భయం భక్తి అన్నట్టు అర్థం అవుద్ది. అవి రెండు లేని వాళ్ళకి ఏమర్థం అవుద్ది? ఆ రెండు లేని వాళ్ళకి ఏమర్థం అవుద్ది? ఇక్కడ ఏముందో తెలుసా? ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు. ఉన్నతమైన పిలిపిది. నాకు ఇల్లంతా యజమానుడు ఇచ్చాడు. ఈ ఇల్లంతటికంటే పైవాడు ఎవడో లేడు, నాకు లేడు. ఆ సంగతి నీకు తెలిసి ఉండాలా. ఎవడన్నా నిన్ను పెత్తనం చేస్తే నువ్వెవడరా అని అడగాలండి. ఏదైనా తోటలో అవ్వేం చేసింది? నేను నా యజమానుడు మాట్లాడుకుంటున్నాం. మాకిద్దరికి యజమానుడు దేవుడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన స్వరం నాకు తెలుసు, మా ఆయన స్వరం తెలుసు. నువ్వెవడరా అని అడగలా. నువ్వెవడరా నా మీద పెత్తనం చేయడానికి? దాన్ని చూడు, అది తినడానికి బాగుంటుంది, దాన్ని తిను, ఇది తింటే దేవుడు అయిపోతుంది చెప్పడానికి నువ్వెవడరా అని అడగలా. నేను చెప్పింది నువ్వు విను. నువ్వు విన్నావనుకో, తండ్రి మాట వినకుండా, యజమానుడు మాట, భర్త మాట వినకుండా ఇంకెవరో మాట వింటే ఏమవుద్ది? ఆజ్ఞ అతిక్రమించడం పాపం. పాపం వలన వచ్చే జీవితం మరణం వస్తుంది. యేసేపు జీవితంలో ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు, అన్నీ నాకు ఇచ్చాడు, నేనే దీని ఇంటికి పెద్ద
నేనే నడిపించేది. స్ట్రైట్గా చెప్తున్నాడు. నా ఇల్లంతట్లో యజమానుడు నాకు అప్పగిచ్చాడు, ఇల్లంతటికి నేనే. దానిని నీ ఉన్నతమైన పిలుపు అంటారు. నీ పిలుపుని, నీ నిశ్చయతను, నీ పరిశుద్ధతను కాపాడుకొని, నీ పిలుపుని నువ్వు స్థిరపరచుకొని నువ్వు ముందుకు సాగాలా. పొరపాటున అటు ఇటు తిరగకూడదు. నీ పిలుపుని కాపాడుకోవాలా. ఈ ఇల్లంతటి నాకు అప్పగిచ్చాడండి, నేనే యజమానుడిని, నువ్వెవరు నాకు చెప్పడానికి అనాల. మూడో పాయింట్ ఇది. నువ్వెవరివి? ఈ ప్రాణాత్మ శరీరాలకి, ఈ ప్రాపర్టీకి నువ్వే యజమానుడివి, యజమానురాలివి. ఇంకెవడు నీ మీద పెత్తనం చేసేదానికి, నిన్ను గైడెన్స్ చేసేదానికి వాడెవడు? వాడు చెప్పినట్టు నువ్వేంటమేంటి? నువ్వు వాడి కింద బానిసగా ఉండటం ఏంటి? దాన్ని మొత్తం అతను బానిసగా కొనిపోబడినా అతని యజమానింట్లో నాకు ఇదంతా అప్పగిచ్చాడు, నాకు ఈ పైన ఇంకొకటి లేడు అని చెప్తున్నాడు. ఆ నిశ్చయిత నీకు ఉండాలి. ఆ ఉన్నతమైన పిలుపుని బట్టి, ఆ పిలుపు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పిలుపుని, ఉన్నతమైన అనుభవాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. మొదటిది ఏం చెప్పాను? చెప్పాలి టకటక, టైం పరిగిస్తాను, తొందరగా చెప్పండి. అపవిత్రపరచుకోకూడదు. సెకండ్ ఏం చేయాలా? నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. మూడవది పొరపాటున నీ ఉన్నతమైన అనుభవాన్ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నాలుగోది చెప్తానండి. నాలుగోది, నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. హద్దు మీరకూడదు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. నా హద్దుల్లో చెప్పండి, నా హద్దులో నేను ఉండాలి. హద్దు మేరకూడదు. చెప్పండి, హద్దు. దేవుడికి నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండాలి. నీ హద్దు మీరు ప్రవర్తించకూడదు. ఇప్పుడు చదవండి. భార్యవైనందున కాదు చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించాలి? నిన్ను నాకు హీలా. నా హద్దు వేరు, నీ హద్దు వేరు. నీకు నాకు సంబంధం చెప్పండి, నీకు నాకు సంబంధం లేదు. నిన్ను నాకు అప్పగించలా యజమానుడు. నువ్వు యజమానుడు భార్య అవ్వచ్చు, నిన్ను నాకు అప్పగించలా. నీ మీద నన్ను అధికారికి పెట్టలా, నువ్వు నా మీద నువ్వు అధికారం చేయడానికి. నువ్వు అయితే మేరే భార్య అయితే అవ్వచ్చు. అర్థమైందా? నా మీద నిన్ను పెత్తనం చేయమని పెట్టలా. నా హద్దు నాది, నీ హద్దు నీది. యజమానుడు భార్య నువ్వు. అక్కడ వరకే ఉండు. నువ్వు యజమానుడు భార్యవి. నువ్వు యజమానుడు భార్యవి కనుక పొరపాటున నీ హద్దు నీది, నా హద్దు నాది. నా పరిధి నాకు తెలుసు, నీ పరిధి నీది. నువ్వు యజమానుడు భార్యవి, నేను ఇక్కడ బానిసని, నాకు పని అప్పగిచ్చాడు, ఆ పని నేను చేస్తున్నాను. యజమానుడు భార్యవి, నీకు నాకు సంబంధం లేదు. ఈరోజు ప్రపంచమంతా చట్టాలు కూడా వచ్చినాయి. ఎవడ భార్య అయినా, ఎవడ భర్త అయినా, ఎవరితో అయినా తిరగచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారం తిరగచ్చు. కేసే లేదు. వాళ్ళు ఇష్టపడి తిరిగితే నువ్వెవరు అడిగేదానికి? కేసు లేదు. ఎందుకు ఇట్టుందంటే సొదొమ గొమొర్రా రోజులు వచ్చినట్టుగా ఉన్నాయి మన కళ్ళ ముందు. ఇప్పుడు సొదొమ గొమొర్రా రోజులు వచ్చేట్లుగా కనిపిస్తున్నాయి.
అర్థమైందా? కొన్ని దేశాల్లో అయితే ప్లస్లు మైనస్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎక్కువైపోయింది. కొన్ని దేశాలలో సొదొమ గొమొర్రాలాగా తయారైంది. హద్దులు మీరి క్రమం తప్పి దేవునికి విరోధమైన పాపాలు చేసేవాళ్ళు అనేకులైపోయారు. నీ హద్దు నీది చెప్పండి. సేవకుడు హద్దు సేవకుడికి ఉండాలా? విశ్వాసి హద్దులో విశ్వాసులు చెప్పండి. నోల్దే చెప్పట్లా మీరు? విశ్వాసుల హద్దుల్లో విశ్వాసులు ఉండాలా, సేవకుల హద్దుల్లో సేవకులు ఉండాలా. మా పాస్టర్ గారు చాలా మంచోడు, మాతో బాగా కలిసిపోతాడు, మా ఇంటికి వస్తాడు, మా వంటింట్లో కూడా దూరతాడు, వంటింట్లో కూరలు నాకి చూస్తాడు, మూతులు కూడా నాకుతాడు. వాడు పాస్ట్ ఎందుకు ఎత్తాడు? మూతులు నాకేవాడు పాస్ట్ ఎట్ట అవుతాడు? వాళ్ళతో కలిసిపోతాడంట. సేవకుడు అంటే భయంలే, దేవుడు అంటే భయంలే. విశ్వాసుల హద్దులో విశ్వాసులు ఉండాలా, సేవకుడు హద్దులో సేవకుడు ఉండాలా. హద్దు మీరకూడదు. ఇంతకుముందున్న పాస్టర్ మాతో భలే కలిసిపోయేవాడు, మా ఇంటి వాళ్ళలాగా ఉండేవాడు, మా ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు వచ్చిన పాస్టర్ మాతో అసలు మాట్లాడట్లేదు, మా ఇంటికే రావట్లేదు. మీ ఇంటికి వచ్చేదానికి మీ ఇంట్లో పాలేరా? గడ్డేసే మీ ఇంట్లో గేదెలు గడ్డేసేవాడు ఆ పాస్టర్. ఆయనకు ఒక హద్దు లేదా? విశ్వాసులకు ఒక హద్దు లేదా? ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదులే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొంచెం అయితే గడ్డికి గేదెలు గడ్డేసిపోమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? అట్లా ప్రవర్తిస్తుంటే గేదెలు గడ్డికి ఉంటే ఇంకేం చెప్తారు? సేవకులు మనం, విశ్వాసులు మీరు. తండ్రి వేరు, పిల్లలు వేరు. పిల్లల పరిధిలో పిల్లలు ఉండాలా, తండ్రి పరిధిలో తండ్రి ఉండాలా. చేత తెల్లలు చెప్పండి, గడి చెప్పండి. ఐదవది పాపము యొక్క ఘోరమైన అవస్థను జ్ఞాపకం చేసుకున్నాడు అతను. పాపం యొక్క ఘోరమైన అవస్థను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? 4వ వచనం చదువు. కాబట్టి నేనెట్లు ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధమైన పాపమును కట్టుకుందునని తన యజమానిని భార్యతో చెప్పెను. నిన్ను నేను ముట్టుకోవడం దేవునికి విరోధమైన ఘోరమైన, అర్థమైందా? దుష్కార్యం చేసి దేవునికి విరోధమైన పాపం నేను ఎందుకు చేస్తాను? పాపం ఘోరమైనదని, ఇంకొకటి భార్యను ముట్టుకోకూడదని ఈరోజు తెలిసి ఉండాల. జాగ్రత్త. ఇంటికి వెళ్ళిన తర్వాత 109వ కీర్తన చదువుకోండి. నువ్వు ఒకవేళ ఇంకోటి భార్యను ముట్టుకుంటే నీ భార్యని ఇంకోటి ముట్టుకోవడం నీ కళ్ళతో చూస్తావని రాసింది అక్కడ. ఇంకంతకంటే ఎక్కువ చెప్పను నేను. అర్థమైందా? ఇదేమన్నా చందన షేర కాదు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఒక షేర కొంటే ఇంకొక షేర ఫ్రీ అని. ఇంకోటి భార్యను ముట్టుకున్నావు అనుకో, నీ భార్యని ఇంకోటి తీసుకెళ్ళిపోతాడు. ఇది ఎంత ఘోరం! ఇది దేవునికి విరోధమైన పాపం. ఇది దేవునికి విరోధమైన పాపము. పాపము యొక్క ఘోరమైన దుస్థితిని తెలుసుకోకపోతే నువ్వు దేవుని విశ్వాసం ఎందుకు అవుతావు? దాని యొక్క పర్యవసానం ఎంత ఘోరమైందో తెలుసుకోవాలి నువ్వు. ఇంకొకటి భార్యను ముట్టుకోవడం చాలా ఘోరం, చాలా ఘోరం.
ఒక్కొక్కరు ఉంటారు, ఏమయ్యా ఈ మధ్య మా ఇంటికి రావట్లేదు అంటుంటాడు ఒకడు, తెలివి తక్కువడు. ఒకడు ఉంటాడు తెలివి తక్కువడు, మా ఇంటికి ఈ మధ్య రావట్లేదు ఏంటయ్యా అంటాడు. పనికిమాలిన వాళ్ళు ఉంటారు, వాళ్లే దగ్గరుండి అక్రమ సంబంధాలు సృష్టించే వాళ్ళు ఉంటారు, నీ జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారు, నీ ఆస్తిని అంతా దోచుకునే వాళ్ళు ఉంటారు. తెలివిగా భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని కొంతమందిని మోసం చేసి నాశనం చేసి వాళ్ళ దగ్గర అన్నీ తీసుకున్న దాకా కొత్త ప్లాన్లు వేసి అస్సలు నీ జీవితాన్ని నువ్వు సంకనాకపోయేది నీకు తెలియకుండా చేస్తారు. చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు. అటాడితే ఉండటం ఈ మనిషి కూడా. మా ఆయన ఊర్లో లేడు, నేను చెప్పింది తింటే నీకు ఏం కావాలని ఇస్తా. ఆమె ఎవరు ఇచ్చేదానికి, నువ్వెవరు నాకు ఇచ్చేదానికి? నన్ను నా ఇంటికి యజమానుడిగా నన్ను అధికారికి ఎవరు పెట్టలా, నేనే దీనికి యజమానుడిని, నన్ను పెట్టాడు నా యజమానుడు. నిన్ను నా మీద అధికారిగా పెట్టలా, నువ్వు చెప్పేదేంది నేను వినేది అన్నాడు. సీరియస్గా చెప్పాడు. ఘోరమైన పాపంలో నేను పడను. గుర్తుపెట్టుకోండి, నువ్వు అపవిత్రం కాబాక ఘోరమైన పాపంలో పడకు, ఘోరమైన పాపంలో పడబాకు నువ్వు. ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ లేకపోతే పెద్ద పాపం, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పెద్ద పాపం. సంవత్సరం రోజులు బాయ్ ఫ్రెండ్గా ఉండి ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ తర్వాత స్టోర్ రూమ్లో బండి తెచ్చుకొని కారుని సంవత్సరం రోజులు వాడిన తర్వాత ఆ తర్వాత కొంటానంటే వాడిని ఇస్తాడా? ఆ తర్వాత డబ్బులు కడతాలే, సంవత్సరం రోజులు వాడి చూస్తాను, నాకు పనికి వస్తా లేదు చూస్తాను, ఆ తర్వాత కొనుక్కుంటానంటే వాడిని ఇస్తాడా? ఆ బండిని తీసుకొని నువ్వు కానీ ఒక ట్రైల్ వేసావనుకో, అది సెకండ్ హ్యాండే. ఇంకెంతకంటే వివరంగా ఏం చెప్పాలి నేను మీకు? అర్థమైన వాళ్ళందరూ అలేలు చెప్పండి. అర్థమైంది మీకు? అటైతే ఇంక మీకంటే జ్ఞానులు ప్రపంచంలో ఇంకెవరు లేరు. సొలొమోను కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు అబ్బా. ఇక్కడ చేతులు తెలియలు చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. స్టోర్ రూముల బండ్ల గురించి కూడా తెలిసిపోయింది అబ్బా మీకు. అటైతే స్టెప్నీ టైర్ల గురించి తెలియదు మీకు? తెలీదా? స్టెప్నీ టైర్ అంటే ఏంది? భార్య ఉండగా ఇంకొక ఆమె, అది స్టెప్నీ టైర్ అంటే అదే. భార్య ఉండగా ఇంకొక ఆమె ఉంటుంది, అది స్టెప్నీ టైర్ అంటారు దాన్ని. ఒక టైర్ పంచర్ అయిందనుకో, ఈ టైర్ తీసి దాన్ని తగిలించుకొని పోతూ ఉంటామే. అది ఇంత తెలివిగా ఇంత బాగా అర్థమవుతాడు ఇంక పర్పస్లో ఏమని చెప్తాను మీకు. అందుకనే యేసన్న నరసింహయ్య కొడుకైతే నరసింహయ్య మనవండి నేను. ఇంత జ్ఞానంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అలేలు చెప్పండి గట్టిగా. అబ్బా ఎంత గట్టిగా చెప్పారు అబ్బా. ఏమయ్యా చెప్పిన టైర్లు ఏమైనా ఉన్నాయి? అలేలు చెప్పండి. ఎవరు నేను చెప్పమంటే చెప్తాను, గట్టిగా చెప్పండి. అరే నేను చెప్పమంటే చెప్తున్నారు మీరు. ఇది ఎట్టా ఉంది? డబ్బులు ఇచ్చి కుట్టించుకున్నట్టుంది ఇది. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు? అది 6వ పాయింట్ చెప్తాయినండి. అపవాది స్వరమునకు చెవియకూడదు. ఏంది అందరూ చెప్పండి, చెప్పండి త్వరగా చెప్పండి. అపవాది స్వరానికి చెవి ఇవ్వకూడదు, పొరపాటు నీకూడదు. చదవండి. దినదినము ఆమె 6వ వచనమ్మా, 6వ కారు 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, అందరు గాని అనండి, పెద్దగానండే. గాని అంటే గూని. ఏదే గాని అంటే ఏంటి? నేను వస్తానులే కానీ, చూస్తానులే కానీ, నువ్వు నేను వెనక వస్తానులే కానీ అంటే దాన్ని కొంచెం ఆలోచించాలి అని అర్థం. ఆమె రోజు మాట్లాడుతుంది కానీ అతడు ఆమెతో శయనించుటకైనను
ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆ మాట అసలు ఆ మాటే వినలా, అసలు వినలా. ఒక మాటలో చెప్పాలంటే ఆమె రోజు మాట కలుపుతా ఉందంట. ఒకరోజు ప్రాసెస్ కాదు ఇది. ఒకరు ఉంటారు, మా ఆయన చాలా మంచోడు, ఆ మనిషి తీసుకెళ్ళిపోయింది. ఒకరోజు సంగతి కాదు ఇది. ఎప్పుడు సంగతి తెలుసా? నువ్వు ఆ అమ్మాయిని ఇంటి దాకా వదిలి రాపోని స్కూటర్లు ఎక్కించి పంపించావే, అప్పటి నుంచి. ఎప్పటి నుంచి? స్కూటర్కి వచ్చింది, చర్చికి వచ్చిందండి ఒక అమ్మాయి, మొక్కు మొహం తెలియని పిల్ల, మీ పక్కన కూర్చుంది, పరిచయం చేసుకుంది. వాళ్ళ భర్త దగ్గరికి తీసుకొచ్చి, ఏమండి ఈ పిల్ల ఒంటరిగా ఇక్కడ ఉందంట, పాపము ఆటోలు ఎక్కడి నుంచి ఎట్టబోద్ది, నేను ఇక్కడే చర్చి కాడే ఉంటాను కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రాపు, అప్పుడు దాకా నేను ఇక్కడ నిద్రపోతుంటా, నిద్రమొహం దాన్ని, నువ్వు తీసుకెళ్ళి ఆడదాకా వదిలి రాపా అనేది. ఆ పోయి ఆడ వదిలేసి వచ్చాడు, ఇంకోసారి వదిలిచ్చాడు, కూరగాయలు తీసుకెళ్ళి ఇచ్చాడు, ఆ తర్వాత ఇంటికే రాకుండా ఆడే ఉన్నాడు. చర్చికి వచ్చి మీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ పెద్ద పరిశుద్ధులు, భక్తులు అనుకునేరు. అమ్మా భక్తులు, మీరు గుర్తుపెట్టండి, స్టోర్ రూమ్ బండి కంటే బయటకు వచ్చిన బండి చాలా అందంగా ఉంటుంది. దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఉంటాయి. మనం ముసుగెట్టేస్తామా మనం ఆడవాళ్ళం ఎట్టేస్తామా? మనమంతా ఎట్టేస్తామా? మనం అంటే నేను కూడా ఆడపిల్లనే కాదు కదలే, మామూలు ముసుగు మనం ముసుగెట్టేస్తామా? ఎట్టేస్తామా? ఎక్స్ట్రా ఫిట్టింగ్ వాళ్ళు ఎట్టేస్తారంటే ఇట్లా వేసి మరీ ఇక్కడ మళ్ళీ ముడేస్తాం, ఇట్లా వేసి మళ్ళీ ఇక్కడ ముడేస్తారు. అబ్బో ఏం భక్తి! మనం ఈజీకి చూడగానే గుర్తుపట్టచ్చు. వాళ్ళ విశ్వాసుల కంటే ఎక్స్ట్రా ఉంటారు. వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఉంటారు. ఎక్కడెక్కడని ఆ డోమ్ దానికి ఏంది ఆ కారుకి కానీ వ్యాన్కి కానీ ముందు లైట్లు, ముందు మళ్ళీ దానికి డెకరేషన్ ఉంటుంది. దాని డెకరేషన్ దానికి ముందు ఒక బంపర్ ఉంటుంది, ఏమేమో ఉంటాయి. కావాలంటే చూడండి, ఒక్కొక్కరు బంపరు ఇక్కడ కొడితే ఇంత ఎత్తున లేచినట్టు ఉంటుంది. మరి మామూలుగా జుట్టు ఎట్లుంటుంది కదా, అట్లా ఉండదు. ఈడ పప్పు గుత్తితో కొడితే ఇక్కడ లేస జోడించి ఎత్తున అట్లా బంపర్ పైకి లేచి ఉంటుంది. మామూలుగా ఉండదు. అబ్బే మీరు అట్లా పెట్టుకోవద్దని నేను చెప్పాను తల్లి, నన్ను మా మీద మీరు మళ్ళీ సీరియస్ అయ్యారు. మీరు అట్టనే పెట్టుకోండమ్మా, నాకు ఎందుకు అనవసరం. స్టోర్ రూమ్ బండ్లకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ల బండ్లకి తేడా ఉంటాయి. చేత తెలియదు చెప్పండి ఏంటంటే ఇది. ఆమె మాట వినాల. ఇంకొక మాట చదవండి, ఆమె దినదినము మాట కలుపుతా ఉన్నారు. చదవమా? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో అతడు దినదినము మాట్లాడుతున్నా ఆమె మాట వినలేదు. చాలా లేట్ ప్రాసెస్, ఒకరోజు జరిగింది కాదు. అర్థమవుతుందా? పొరపాటున మాటలు లేదా, ఎన్నిసార్లు మాట్లాడతా. చెవిని పెట్టుకోవాలి, అసలు చెవిని కూడా పెట్టుకోవాలా. చెవులు లేవా? ఉన్నాయి, చెవిని పెట్టుకోవాలా. లాస్ట్కి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. 9 నిమిషాలు ఎక్కువైంది. ఆ టైం ఏందో నాకేందేందో చూపిస్తూ ఉంది. అది ఒక్కోసారి 29 అంటుంది, ఒకసారి 12:10 అంటుంది. ఇంతకు టైం కరెక్ట్గా చెప్పండి ఎవరైనా. 12:10, 12 అయింది అసలు. 12:10 ఓకే సరే, ఇంకొక మాట చెప్పి ముగిస్తాలే. చేత తెల్లలు చెప్పండి. ఆకలితో ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు ఆకలిగా ఉంటే నేనేం చెప్పేది? ఇంకా ఆకలితో ఉన్నారని చెప్పా, నేనే ఆడ చెప్పేదమ్మా. ముగిస్తాలే తల్లి, ముగిస్తాలే అమ్మ, ముగిస్తాలే తల్లి. లాస్ట్ పాయింట్, బాగిన లాస్ట్ పాయింట్. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని, ఆమె తన వస్త్రమును పట్టుకుని తనతో సేనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో ఆమెకి ఇచ్చి తప్పించుకుని అందరూ చెప్పండి,
గట్టిగా చెప్పాలా? తప్పించుకొని బయటికి పారిపోయాను. మీకు సంతోషం లేదా? అక్కడే ఉండాలనుకుంటున్నారా? పారిపోవాలనుకుంటున్నారా? పారిపోవాలనుకున్నంత ఏం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు అపవిత్రుడు కాకుండా ఉండాలంటే ఆడుండకూడదు, పారిపోవాలి. 7వ పాయింట్, పారిపోవాలి. పొరపాటున ఆడుండకూడదు. పాపం యొక్క శోధన ఉన్న చోటు నువ్వు ఉండకూడదు, ఆడించి పారిపోవాలి. డి మైనర్ పట్టుకో, రిధం, తబలా వద్దు, రిధం. చేతులు తెల్ల చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? ఏం చేశాడు? తన్ను అపవిత్రపరుచుకోవడానికి చోటు ఇవ్వాల. తన కర్తవ్యాన్ని తెలుసుకున్న వ్యక్తి, తను పాపం యొక్క ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి విరోధమైన పాపం నేను చేయనన్నాడు. తన హద్దు ఏందో తనకు తెలుసు, తన హద్దు మీరలేదు. పాపం యొక్క ఘోరమైన బాధ ఏంటో అతనికి తెలిసిన వ్యక్తి. అర్థమైందా? శ్రేష్టమైన పిలుపుని కాపాడుకున్న వ్యక్తి. అపవాది యొక్క స్వరాన్ని వినలేదు, అసలు అక్కడ ఉండకుండా పారిపోయాడు. 7 పాయింట్లు చెప్పాను మీకు ఇప్పుడు. ఇవి మీరు 39వ అధ్యాయం 8 నుంచి 14 వచ్చిన వరకు మీరు దాన్ని అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి నేను చెప్పినవన్నీ అక్కడే ఉంటాయి, ఇంకెక్కడుండవు. అక్కడే ఉంటాయి, ఇంకెక్కడుండవు. వాటిని మరలా 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 చదివి మీ హృదయంలో భద్రపరుచుకుంటే ఆ హృదయంలో మీ వాక్యం ఉన్నంతసేపు శత్రువు మిమ్మల్ని ఎన్నటన్నటికి దోచుకోడు. దోపుడు సొమ్ముగా మీరు మారరు. ఒక పాట పాడతాను దీని గురించే పాట. నేను ఎప్పుడో రాశాను. అది రాసినప్పుడు యేసన్న గారు ఒక పదాన్ని మార్చాడు. మామూలుగా నేను రాసిన పాటలను యేసన్న ఒక పదం కూడా తాకిని కూడా రాస్తా. అట్లా రాసేటప్పుడే అట్లా రాస్తా. కొన్నిసార్లు యేసన్న పాట రాసిన పాటల్లో కూడా పదాలు పట్టుకునేవాడిని. ఒరే అంతా పోయిద్దిరు అనేవాడు. అన్న ముందు వాడిని పిలవడరా, వాడికి వినిపించండి అనేవాడు. నేను రాసిన పాటల్లో ఏ తప్పు పట్టుకులా ఆ పాట మొత్తంలో ఒక్క పదం మాత్రం మార్చాడు. దాన్ని ఇప్పుడు పాడుతున్నా. డి మైనర్. పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. దైవ భయము కలిగి శరీరచ్చలను విడచి. దైవ భయము కలిగి శరీరచ్చలను విడచి. అక్షయ కిరీటము కొరకే అలయక పరుగెత్తేదా. అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. చెప్పండి సంతోషంగా. ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో
ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో అతిశయ కిరీటము కొరకే అలయక పరుగెత్తేదా, అతిశయ కిరీటము కొరకే అలయక పరుగెత్తేదా, పరుగెత్తేదా పరుగెత్తేదా లింబుకు తగిన బహుమతికే. వైపు చూచుచు విశ్వాసము కాపాడుకోనుచు, యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకోనుచు, పారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా, పారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా, పరిగెత్తదానే పరిగెత్తదా పిలుపుకు తగిన బహుమతిగా అలసిపోను నేనన్నాడు, యేసు వైపునే చూస్తున్నా. పరిగెత్తదానే పరిగెత్తదా పిలుపుకు తగిన బహుమతిగా అలసిపోను నేనన్నాడు, యేసు వైపునే చూస్తున్నా. దైవ భయము కలిగి శరీరచ్చలను విడచి, దైవ భయము కలిగి శరీరచ్చలను విడచి అక్షయ కిరీటం కొరకే ఆశతో పరుగెత్తేదా, అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా, పరుగెత్తేదా పరుగెత్తేదా లింబుకు తగిన బహుమతికై. పరుగెత్తేదా పరుగెత్తేదా లింబుకు తగిన బహుమతికై. ఈ పాటలో యేసన్న గారు మార్చిన పదం ఒకటి చెప్తున్నానండి. మొత్తం పాట పాడిన తర్వాత చెప్దామని మధ్యలో చెప్పలా. అదనమాట యేసేపులాగా పరిగెత్తి పారిపోయిన తర్వాత చెప్దామని పారిపోయిన తర్వాత చెప్తున్నానండి. ఏంటంటే ఫస్ట్ చరణంలో దైవ భయము కలిగి యవనేచ్ఛలను విడిచి అని రాశా. యేసేపుని మనసులో పెట్టుకొని యేసన్ నుండి ఒరే దైవ భయం కలిగి శరీరేచ్ఛల నుంచి, యవనేచ్ఛలు అంటే యవనస్తుల కోసమే రాసినట్టు ఉంటుంది. ముసలోళ్ళు కూడా శోధనలు వస్తున్నాయిరా, ఏ వయసులో ఉన్నాడు కూడా శోధనలు వస్తున్నాయిరా. ఇప్పుడు 50 ఏళ్ళోళ్ళు 55 ఏళ్ళోడు ఇంకో దాన్ని తీసుకుని పెళ్లి చేసుకుంటున్నాడు రా, శోధనలు ముసలోళ్ళకి ఎక్కువ వస్తున్నాయిరా. అందుకని యవనేచ్ఛలు తీసి యవనస్తులే బాగుండారా, మర్యాదగా మట్టుగా చదువుకున్న పిల్లలే భక్తిగా ఉండారా. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళే సరిగా మాట్లాడట్లేదు, శరీరేచ్ఛలని బెటరా అన్నాడు. అదొక పదం మార్చాడు, అర్థం కదా. ఇంకో చరణాన్ని తీసేసాడు. ఇంకో చరణం ఏంటంటే అది నీతి కిరీటం కొరకే నియమంలో బరిగిస్తా, నియమంలో బరిగిస్తా నీతి కిరీటం కొరకు క్రమం తప్పకుండా అక్రమంగా ఇంకొకటి గీత దొక్కకుండా ఆయన రాసిన ఇంకో చరణం. అది లేదు, రాబోయే రోజు పాటల్లో పెడతా. అంత ఊరికి వదిలిపెట్టను, దాన్ని కూడా తెస్తా. మళ్ళీ చేతులే తల్లేలు చెప్పండి హుషారుగా, గట్టిగా చేతులే తల్లేలు చెప్పండి హుషారుగా. అదనమాట ఇది. పరిగెత్తి పారిపోండి, మీకు ఈ పాట పాడుకుంటా ఇంటికి పోండి. మీకు తెలుసా, రోజుకు 13 కిలోమీటర్ రన్నింగ్ చేసేవాడిని నేను. సేవకు రాకముందు 13 కిలోమీటర్ రన్నింగ్ చేసేవాడిని నేను. అది 13 కిలోమీటర్ రన్నింగ్ చేసేవాడిని నేను సేవకు వచ్చి రాకముందు. 5.5 అడుగు ఎత్తు హై జంపు ఏం లేకుండా ఊరికి అట్ట ఎగిరి దూకేవాడిని. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని నడవాలనిపిస్తూ ఉంది. యవ్వన కాల బలమంతా సేవలో వాడా,
తృప్తిగా ఉంది. నా బ్రతుకులో నా యవ్వన కాలం అంతా దేవుని సేవలో వాడినాను. యేసన్న గారితో కలిసి తిరిగినాను. నా యవ్వన కాలం అంతా సేవలోనే ఖర్చు పెట్టా. ధైర్యంగా ఉంది, నాకు ధైర్యంగా ఉంది. యవ్వన కాలం అంతా దైవ సేవకులు చేతిలో ఆయన కనుచూపు పరిధిలో మమ్మల్ని పెట్టుకొని ఆయన మమ్మల్ని నడిపించాడు గనుకనే ఈరోజు మీ మధ్యలో ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం. చేతులు జోడించి చెప్తున్నా, మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. ఈసారి వచ్చినప్పుడు అపవిత్రం అవ్వాలంటే శరీరంలో దేని ద్వారా అపవిత్రులు అవుతారు అనే దాని గురించి ఈసారి వచ్చినప్పుడు చెప్తా. ఓకే, తర్వాయి భాగం మళ్ళీ ఉంది వచ్చే నెలలో. అంత ఈజీగా వదిలిపెట్టను. చేత తెలియదు చెప్పండి. ఎక్కడున్నోళ్ళు అక్కడ మోకరించండి. దయచేసి గమనించి, 20 నిమిషాలు ఎక్కువైంది, క్షమించండి. మోకాళ్ళంగా ఎక్కడ పాట పాడటం వలన 10 నిమిషాలు ఎక్కువైంది. మోకాళ్ళంగా మీరు పారిపోయేటట్లుగా లేరు. మోకాళ్ళ వంగలేకపోతారు, ఇంకేం పారిపోతారు మీరు? సైతానికి దొరికేటట్టున్నారు. మోకాళ్ళ వంగండి గట్టిగా. మోకాళ్ళకు 2 చేతులు పైకెత్తండి, ప్రార్థనలో ఏకీభవించండి. నోరు తెరవండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయమా చెయ్యి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం 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 నాయనా. యొక్క 2వ ఆరాధనలో మీ సేవకుని ద్వారా మా అందరితోనూ మాట్లాడి హెచ్చరించిన ప్రతి మాట కొరకై ప్రభువానికి స్తోత్రములు. యోసేపు జీవితం ద్వారా మాకు అనేక విషయాలు బయలుపరిచినందుకై ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకై ఈ మాటలన్నీ మా కొరకే నువ్వు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచినందుకై నీకు స్తోత్రం ప్రభా. మరి యోసేపు ఆ భయంకరమైన శోధనని ఏ రీతిగా జయించుకున్నాడో నువ్వు మాకు తెలియపరిచావు. యోసేపు వలె మాకు కూడా జయ జీవితమును దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. యోసేపు పరిశుద్ధుడు, అపవిత్రత పొందకుండా తన్ను తాను కాపాడుకున్న వ్యక్తి ప్రభా. అలాగే తండ్రి ఎటువంటి భయంకరమైన శోధనలో కూడా మేము లొంగిపోకుండా యోసేపు వలె మేము కూడా పవిత్రులముగా జీవించున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి. దానియేలు కూడా భోజనము ద్వారా కూడా అపవిత్రుడు కాకుండానట్లు తన్ను తాను ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించాడో నువ్వు మాకు వాక్యములో నుంచి హెచ్చరించావు ప్రభా. యోసేపు వలె దానియేలు వలె పవిత్రంగా మేము జీవించినట్లుగా మీరు మాకు కృప దయచేయండి. అలాగే యోసేపు నా యొక్క యజమానుడు తన ఇంటిలో ఉన్నదంతయు నాకు అప్పగించెను అని తన కర్తవ్యాన్ని గుర్తెరిగాడు ప్రభా. మేము కూడా మా బాధ్యతను మా కర్తవ్యమును ఎరిగి మేము దాన్ని బట్టి నడుచుకోవడానికి నువ్వు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీ ఇంటిలో ఉంచావు ప్రభా. మాకెన్నో బాధ్యతలు అప్పగించావు. వాటన్నిటినీ మేము నమ్మకంగా మా యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినట్లుగా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే యోసేపు తన యొక్క పిలుపుని ఎంతగానో గుర్తెరిగాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడని తన యొక్క ఉన్నతమైన పిలుపును అతడు గ్రహించాడు ప్రభా. అలాగే మమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నావు. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నువ్వు మాకు తండ్రి అనుగ్రహించే దేవుడవు కనుక ఆ పిలుపుకు తగినట్లుగా మేము కూడా జీవించినట్లుగా మీరు మాకు సహాయము చేయండి. యోసేపు తన హద్దుని ఎరిగాడని కూడా నువ్వు సెలవిచ్చావు. ఈ ఇంటిలో నిన్ను తప్ప మరి ఎవరిని నాకు అప్పగించలేదు అని మాట్లాడాడు నాయన. మేము కూడా మా హద్దుల్లో మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయము చేయండి. అన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదని మా హద్దుల్లో మేము ఉండేటట్లుగా మీరు మాకు కృప దయచేయండి. అలాగే పాపం యొక్క భయంకరత్వాన్ని యోసేపు ఎరిగాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును అని మాట్లాడి ఉన్నాడు ప్రభా. నిజమే తండ్రి అయ్యా, మేము పాపము చేస్తే నీకు విరోధముగా మేము దుష్కార్యము చేసినట్లే ప్రభా. అయ్యా సహాయము చేయండి. యోసేపు వలె పాపము యొక్క భయంకరత్వాన్ని ఎరిగి మమ్మల్ని మేము కాపాడుకునేటట్లుగా మీరు మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
అలాగే దినదినము ఆమె యోసేపును శోధించినప్పటికీ ఆమె మాట విన్నవాడు కాడు అని నీ వాక్యములో ఉన్నది. యోసేపు అపవాది యొక్క స్వరాన్ని గుర్తిరిగి అపవాది మాట వినలేదు నాయన. అయితే ఏదేను తోటలో హవ్వ ఆదాము అపవాది స్వరాన్ని విని అయ్యా అపవాదికి లొంగిపోయినారు. మేము ఆదాము హవ్వ వలె అపవాది స్వరమును విని లొంగిపోకుండా యోసేపు వలె ప్రభా అపవాది స్వరమును ఎరిగి దాని మాట నాయన వినకుండా ఉండేటట్లుగా మాలో ఒక్కొక్కరికి మీరు కృప దయచేయండి. యోసేపు తన వస్త్రము ఆమె పట్టుకున్నప్పటికీ అయ్యా తప్పించుకుని బయటకు పారిపోయినట్లుగా నీ వాక్యంలోనూ మాతో సెలవిచ్చావు. పాపము తండ్రి మా యొద్దకు వచ్చినప్పుడు మేము పారిపోవాలని నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. పరిశుద్ధాత్మదేవా సహాయము చేయండి. పాపం మీద మాకొక జయమును దయచేయండి. శరీరేచ్ఛల మీద మీరు మాకొక జయమును దయచేయండి. ఈ అంత్యకాలంలో మేము ఉంటున్నాం, చివరి దినాల్లో మేము ఉంటున్నాం, మీరు ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాము తండ్రి. మమ్మలను పరిశుద్ధపరచు. మా పిలుపుని ఎరిగి మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయి. మమ్మల్ని ఏ హద్దుల్లో ఉంచావో ఆ హద్దుల్లో మాత్రమే ఉండుటకు కృప చూపండి. దుష్కార్యము చేయకుండానట్లు సహాయం చేయండి. అపవాది స్వరమునకు మేము లోబడకుండానట్లు కృప చూపండి. పాపమును అసహించుకొని పారిపోయే అనుభవాలు మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి. యోసేపు వలె మమ్మలను మార్చండి. మాకొక జయ జీవితమును దయచేయండి. జయించిన వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటావు ప్రభా. మా కొరకు నువ్వు త్వరగా రానయ్యి ఉన్నావు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి రానయ్యి ఉన్నావు కనుక మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని అపవాదిని జయించి శరీరేచ్ఛలను జయించి అయ్యా మేము తండ్రి ఓపికతో పరిగెత్తడానికి ఆ నీతి కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటంను మేము పొందేటట్లుగా మాలో ఒక్కొక్కరికి కృప దయచేయండి. ఈ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవడానికి, ప్రతి శోధనని జయించడానికి కృప దయచేయండి. యవనస్తులను, వృద్ధులను, పిల్లలను, బాలికలను, స్త్రీలను, పురుషులను ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధపరచండి. మా ప్రాణమును, ఆత్మను, శరీరమును సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మీరు ఆకడలో నిందారహితంగా మేము ఎత్తబడుటకు కృప చూపండి. సిగ్గులేని ముఖముతో నిన్ను ఎదుర్కొనుటకు మీరు మా కృప చూపండి. మీ ఎదుట నిలవబడుటకు శక్తి గల వారిగా మమ్మలను మార్చండి. అయ్యా తండ్రి అతి పరిశుద్ధంగా మేము జీవించున్నట్లుగా మీరు మాకు కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి మాలో ప్రతి ఒక్కరూ ప్రవర్తించినట్లుగా ఒక తీర్మానము తీసుకొని ఈ సంవత్సరాంతములో ఆ తీర్మానమునకు కట్టుబడి ఉండునట్లుగా మీరు మాకు కృప చూపండి. వాక్యం చెప్పిన మీ యొక్క దీన సేవకుని కూడా బలపరిచి కృపనిచ్చి వాడుకొనండి. మీ సేవకుని హృదయాంతరంగములో నుంచి మాతో మాట్లాడవు. ఎన్నో హెచ్చరిక మాటలు తండ్రి నువ్వు మాకు చెప్పావు. బుద్ధి మాటలు తండ్రి నువ్వు మాకు నాయన చెప్పావు కనుక మేము తండ్రి ఈ యొక్క మాటల్ని పెడచెవిన పెట్టకుండా ఆ మాటలన్నిటిని బట్టి నడుచుకొని పరిశుద్ధులమై జీవించి మీరు ఆకడలో ఎత్తబడుటకు మీరు మాకు కృప చూపమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ రెండవ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్యమైన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. మీ కానుకలు